హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 240 పాయింట్స్ గెయిన్ అయి 77,578 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 65 పాయింట్స్ గెయిన్ అయి 23,518 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 263 పాయింట్స్ గెయిన్ అయి 50,626 దగ్గర క్లోజ్ అయింది. అంతా బానే ఉంది, ప్రశాంతంగా ఉంది. మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎక్సెసివ్ సెల్లింగ్ నుంచి స్ట్రాంగ్ గా రికవర్ అవుతున్నాయి. నిఫ్టీ ఏకంగా 300 పాయింట్స్ పైన క్లోజ్ అవుతుంది అనుకుంటున్న పాయింట్ లో యుక్రెయిన్ వాళ్ళు వేసిన ఒక్క మిసైల్ రష్యా మీదకు వెళ్ళలేదు, డైరెక్ట్ గా మార్కెట్స్ మీద పడినట్టుంది. నిన్నటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు లాంగ్ రేంజ్ మిసైల్స్. ఈ లాంగ్ రేంజ్ మిసైల్ ఏంటి? ATACMS మిసైల్స్ ఇవి. దీని రేంజ్ 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. యుక్రెయిన్ కి సరౌండింగ్ లోనే కదా రష్యా ఉంది. సో యుక్రెయిన్ చివరి నుంచి రష్యా మీదకి అటాక్ వేశారనుకోండి, ఈ మిసైల్ ద్వారా ఈజీగా రష్యాలో ఉంటున్న మేజర్ పార్ట్స్ ని ఈ మిసైల్స్ తో ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ వన్స్ ఇలా అటాక్ చేసిన తర్వాత రష్యా రిలేటెడ్ గా అఫీషియల్ గా వస్తున్న కమ్యూనికేషన్ ప్రకారం, పుతిన్ గారి దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ ప్రకారం న్యూక్లియర్ వెపన్స్ ని యూజ్ చేస్తారనేలా, బికాస్ ఇందులో యుఎస్ అఫీషియల్ గా వచ్చిందనే ఒక కమ్యూనికేషన్ ప్రెసెంట్ యుక్రెయిన్ వేసిన మిసైల్ తో వీళ్ళు తీసుకుంటూ న్యూక్లియర్ మిసైల్స్ రిలేటెడ్ గా యూజ్ చేయడానికి ప్రీవియస్ గా ఉన్న డాక్ట్రిన్ ని, న్యూక్లియర్ డాక్ట్రిన్ ని చేంజ్ చేయడానికి పుతిన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిందనేలా వస్తున్న స్టేట్మెంట్స్. ఇన్ సింపుల్ టర్మ్స్, ఈ నాటో ఆర్ ఈవెన్ యుఎస్ఏ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా రష్యాకి అగైనెస్ట్ గా డైరెక్ట్ గా ఈ వార్ లో యుక్రెయిన్ సైడ్ ఉన్నారనేలా ఈ వేసిన మిసైల్ కమ్యూనికేషన్ ఇస్తుందని రష్యా సైడ్ ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద మీడియా ఛానల్స్ కానివ్వండి అండ్ అఫీషియల్స్ కానివ్వండి చేస్తున్న స్టేట్మెంట్స్ ఇంకెలాంటి యుద్ధ వాతావరణానికి ఇది దారి తీస్తున్న ఒక భయాందోళనలతో ఇవాళ మార్కెట్స్ అయితే ఫాలో అయ్యాయి. నిజంగా దీనికి మనం అంత భయపడాలా లేదా, దీని గురించి మనం డీటెయిల్డ్ గా ఇప్పుడు ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. బికాస్ ఇవి స్టేట్మెంట్స్ ఎందుకు మార్కెట్ పడిందన్న దానికి. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఇవాళ లాస్ట్ లో వస్తున్న ఈ ఫాల్, ఏదైతే ఈ స్టేట్మెంట్స్ కారణంగా వస్తున్న ఫాల్ ఎంతవరకు మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ రోజు FIS సెల్లింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బికాస్ గత 4 రోజుల నుంచి FIS ఒక సెల్లింగ్ కాన్స్టెంట్ గా తగ్గుతుంది కదా. నవంబర్ 12 3,000 crores, నవంబర్ 13 2,500 crores, నవంబర్ 14 1,800 crores అండ్ నవంబర్ 18 1,400 crores. బట్ వాట్ టుడే, అంటే ఇవాళ ఎంత సెల్ చేస్తుంటారు? మార్కెట్ ఫస్ట్ లో పెరిగిన దాంట్లో FIS ఉన్నారా, సెకండ్ హాఫ్ లో ఉన్న సెల్లింగ్ బ్యాక్ FIS ఉన్నారా, ఎక్కడ FIS ఉన్నారన్నది వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఇప్పుడు మార్కెట్స్ రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకుందాం. వార్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్, వీటన్నిటిని స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. రీసెంట్ టైమ్స్ లో మనం ఒక వాల్యూ జోన్ దగ్గరికి వచ్చాం, 23,500 to 23,300. ఈవెన్ నిన్నటి దాంట్లో కూడా ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా ఎలక్షన్స్ రిలేటెడ్ గా వచ్చిన ఫాల్ లోయెస్ట్ పాయింట్ నుంచి రీసెంట్ ఆల్ టైమ్ హైస్ కి ఫిబొనాచిని డ్రా చేసిన మనం ఒక వాల్యూ జోన్ దగ్గరికి వచ్చాం అన్నది నేను ఇంపార్టెంట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎలాంటి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉన్నామని. అక్కడి నుంచి ఇవాళ స్ట్రాంగ్ గా మార్కెట్ రికవర్ అయ్యే ప్రయత్నంలో రెసిస్టెన్స్ దగ్గర ఉంది. బట్ ఆ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయ్యేది. ఇవాళ ఆ న్యూస్ కానీ, బ్యాడ్ న్యూస్ కానీ మనకి రాకపోయింటే సెకండ్ హాఫ్ ఎండింగ్ లో మార్కెట్ మోస్ట్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది, అప్ సైడ్ కి మూవ్ అవడం స్టార్ట్ అయ్యేది. బట్ ఈ న్యూస్ అప్డేట్ ఏంటంటే మార్కెట్ లో ఉంటున్న ఇన్వెస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ ని కొంతవరకు పక్కన పెడుతుంది. ఇది ఇంకా ఫర్దర్ గా డామేజ్ చేస్తుందా లేదా అని మనకు అర్థం కావాలంటే ప్రెసెంట్ ఉంటున్న సినారియోస్ లో కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. అందులో ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వద్దాం. ఫస్ట్ అయితే FIS ఒక సెల్లింగ్ రీసెంట్ లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్, కన్సిక్యూటివ్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి తగ్గుతూ వస్తుంది. సెకండ్, నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ తగ్గడం మనకు కావాలి. రీసెంట్ వీడియోలో, పర్టికులర్ గా ఈ వీడియోలో బాండ్ డీల్స్ అండ్ డాలర్ ఇండెక్స్ బెండ్ అవడం కావాలి. ఆ బెండ్ అవుతున్న పాయింట్ లో ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా మనం ఇప్పటి వరకు ఉంటున్న సెల్లింగ్ నేచర్ మారి మార్కెట్ లో పాజిటివ్ టెక్స్చర్ వస్తుంది అనుకున్నామా? మీరు గమనించండి, లాస్ట్ డే బాండ్ డీల్స్ ఆల్మోస్ట్ 2 basis points పడ్డాయి. 2 basis points ఏం పెద్ద పడ్డం కాదు, బట్ స్టిల్ పెరగకుండా పడ్డాయి కదా. అండ్ డాలర్ ఇండెక్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నది కాస్త 0.5% దగ్గరగా డిక్లైన్ అయింది. అండ్ FIS ఒక క్యాష్ సెల్లింగ్ కంటిన్యూస్ గా తగ్గుతూ ఉండడం, దీనికి తోడు FIS FNO రిలేటెడ్ గా నెట్ షార్ట్ పొజిషన్స్ హెవీగా మెయింటైన్ చేస్తుండడం, ఆల్మోస్ట్ 76% దగ్గరగా మెయింటైన్ చేస్తూ ఉండడం. అండ్ వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా. ఈ డేటాను ఒకసారి మీరు గమనించండి. ప్రెసెంట్ మనం 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉన్నాం నిఫ్టీ పరంగా. అక్కడికి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఎప్పుడైతే నిఫ్టీ అక్కడికి వచ్చిందో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యావరేజ్ గా నెక్స్ట్ 1 month లో 1.5% మార్కెట్ పెరిగింది, 6 months లో 8.4% పెరిగింది, 12 months లో నియర్ గా 20% దగ్గరగా మార్కెట్ పెరిగింది. మీరు మీడియన్ తీసుకున్నా, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకున్నా, మార్కెట్స్ మోస్ట్లీ పాజిటివ్ గానే రిటర్న్స్ ఇచ్చాయి. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, లైక్ వైరస్ ఫాల్ తీసుకుందాం, 200 డే మూవింగ్ యావరేజ్ బ్రేక్ చేసి కూడా ఎక్కువగా ఫాల్ అయిపోయి ఉంటుందా? అలాంటి కండిషన్స్ లో మార్కెట్ ఇంకా వర్స్ట్ గా అక్కడి నుంచి రియాక్ట్ అయిందనేలా కూడా మీకు డేటా కనిపిస్తుంది. బట్ అవి స్పెషల్ కేసెస్, యావరేజ్ గా మీరు చూడాలి. కాబట్టి నేను మాక్సిమం రిటర్న్ కూడా చెప్పట్లేదు. మాక్సిమం అంటే ఒక బెస్ట్ కేస్ లో 200 డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చి వెంటనే పెరిగింది అనుకోండి, 1 month లో 35% రిటర్న్, 6 months లో 88% రిటర్న్ అండ్ 12 months లో ఏకంగా 105% రిటర్న్ ఇచ్చింది. సో మాక్సిమం మినిమం ని పక్కన పెట్టేద్దాం. ఇవి మన రిజల్ట్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. యావరేజ్ మీడియం రిజల్ట్స్ ని మీరు చూసినా, ఇన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యావరేజ్ పాయింట్ దగ్గర
దగ్గరికి 200 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఓవరాల్ ఎకానమీ గ్రో అవుతుంది అనుకున్న ప్రతిసారి ఇన్వెస్టర్స్ ఆ ఎకానమీలోకి మనీని పెడుతూ ఉంటారు త్రూ స్టాక్ మార్కెట్. అండ్ చైనా రిలేటెడ్ గా ఏ గ్రోత్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందో అలా ఏం కనిపించలేదు. అండ్ యూఎస్ రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ కూడా కంఫర్ట్ లేవని ఎలా నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా పాజిటివ్ గా ఉంటాయని ఎలా మనకి ఇండికేట్ చేస్తున్నాయని నిన్నటి వీడియోలో చెప్పాను. అదే సేమ్ ఈ వీడియోలో కూడా కంటిన్యూ చేస్తున్నాను. కొత్తగా యాడ్ అయిన కన్ఫర్మ్డ్ నెగిటివ్, నిన్న క్వశ్చన్ మార్క్ నెగిటివ్, ఇప్పుడు కన్ఫర్మ్డ్ నెగిటివ్ ఏంటంటే యుక్రెయిన్ వాళ్ళు అటాక్ చేశారు, దానికి రష్యా వాళ్ళు న్యూక్లియర్ రిలేటెడ్ గా మేము ముందుకు వెళ్తామని చెప్తున్నారు. బట్ ఇన్ రియాలిటీ ట్రంప్ గారు దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటున్నట్లయితే మనకు కొంత అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ గా బైడెన్ గారు ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారో రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా అది టెంపరరీ. ఖచ్చితంగా ఆఫీస్ ని నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి జనవరి నుంచి ట్రంప్ గారు తీసుకుంటారు. కాబట్టి పుతిన్ రిలేటెడ్ గా ట్రంప్ గారికి ఉంటున్న వ్యవహార శైలి వేరు, బైడెన్ గారికి పుతిన్ గారికి ఉంటున్న రిలేషన్ వేరు, ట్రంప్ గారికి పుతిన్ గారికి ఉంటున్న రిలేషన్ వేరు. ఆ రిలేషన్షిప్ చేంజ్ వల్ల యుఎస్ రిలేటెడ్ గా డైరెక్ట్ అటాక్ కానీ ఆర్ యుఎస్ఏ రష్యాకి అగెనెస్ట్ గా వెళ్తుందన్న ఒక థీమ్ కానీ డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇది ఎలా ఉందంటే కరెక్ట్ గా టెన్యూర్ కంప్లీట్ అయిపోయేటప్పుడు బైడెన్ గారు ఈ డెసిషన్స్ తీసుకోవడం నేనైతే కరెక్ట్ అనుకోవట్లేదు. అంత టైం పీరియడ్ కామ్ గా ఉండి టెన్యూర్ కంప్లీట్ అయ్యి కరెక్ట్ గా ఎండ్ అయిపోతుంది కొన్ని నెలల్లో అనగా ట్రాన్సాక్షన్ స్మూత్ గా ఉండుకోవాలి. కానీ బైడెన్ గారు ఈ స్టెప్ తీసుకోవడం అయితే డెఫినెట్లీ నెక్స్ట్ యుఎస్ రిలేటెడ్ గా ఈ రష్యా ఒక వ్యవహార శైలి మార్చి కొంత టెన్షన్స్ నెలకొల్పేలాగైతే ఉంది. బట్ నాకు తెలిసి దీన్ని ట్రంప్ గారు బాగానే హ్యాండిల్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకు ఈ బైడెన్ గారు చివర్లో ఎందుకు తీసుకున్నారు, వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం అనుకున్నట్టు తీసుకుంటున్నారంటే కాదు. నార్త్ కొరియా ట్రూప్స్ ఈ బార్డర్స్ లో యుక్రెయిన్ కు సంబంధించిన బార్డర్స్ లో ఉండి యుక్రెయిన్ మీదకి వెళ్తాయనేలా వాళ్ళకి కూడా కొంత అనుమానాలు ఉంటూ ఉండడం, వాళ్ళేమో స్ట్రాటజిక్ గానే తీసుకున్నారు. బట్ ఎండ్ అవుతున్నప్పుడు టెన్యూర్ ఎండ్ అవుతున్నప్పుడు ఇలాంటి ఒక బిగ్ డెసిషన్ యుఎస్ సైడ్ నుంచి వస్తుండడం, ఇంత టైం వరకు చాలా చాలా సందర్భాల్లో చాలా చాలా అటాక్స్ జరిగిన యుఎస్ సైడ్ నుంచి పెద్దగా మనకేం జరగలేదు. మిడిల్ ఈస్ట్ రిలేటెడ్ గా చాలా టెన్షన్స్ వచ్చాయి. యుఎస్ మీద కూడా అటాక్ జరిగాయి ఇండైరెక్ట్ గా వాళ్ళ ట్రూప్స్ పై. బట్ అప్పుడు కూడా స్ట్రాంగ్ రియాక్షన్స్ ఏమీ రాలేదు యుఎస్ దగ్గర నుంచి. బట్ ఇప్పుడు టెన్యూర్ ఎండింగ్ లో ఇలాంటి డెసిషన్స్ వస్తూ ఉండడం ఫ్రమ్ బైడెన్ గారు గవర్నమెంట్, మార్కెట్స్ నిజంగా చెప్పాలంటే అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ వస్తుంది ట్రంప్ గారు, తన వ్యవహార శైలి డిఫరెంట్ గా ఉంటుంది రష్యా యుక్రెయిన్ పరంగా. అండ్ పుతిన్ గారితో ఉంటున్న సంబంధాలు డిఫరెంట్ గా ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మారిపోతాయి ఒక్కొక్క ప్రెసిడెంట్ కి. కాబట్టి ఇవి లాంగ్ టర్మ్ లో మార్కెట్ సీరియస్ గా తీసుకుంటుందని అనుకోవట్లేదు. బట్ టెంపరీగా మాత్రం వాట్ నెక్స్ట్ పుతిన్ గారు చేస్తారనే దాని మీద మాత్రం మార్కెట్ ఫుల్లీ టెన్షన్ లో అయితే ఉంటుంది. బికాస్ ఇక్కడ న్యూక్లియర్ అనే ఒక పేరు వినిపిస్తుంది. నాకు తెలిసి అదంతా యాక్టివ్ గా ముందుకు వెళ్లే ఒక థింగ్ అయితే కాదనుకుంటున్నాను. సో ఇది ఒక 3-4 డేస్ అటు ఇటుగా మార్కెట్ ని కొంత భయపెట్టి మళ్ళీ న్యూట్రల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే నా ఓన్లీ హోప్ ఏంటంటే ఇప్పుడు డెసిషన్ తీసుకున్న బైడెన్ గారు టెంపరరీ, ట్రంప్ పర్మనెంట్. పర్మనెంట్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ 10 years వరకు. అది మార్కెట్ కి లాజిక్ ఎక్కుతుందని నేను అనుకుంటున్నాను. ఆ లాజిక్ ఎక్కినప్పుడు ఇందాక మాట్లాడుకున్న పాజిటివ్స్ ఉన్నాయా అవి ముందుకు వస్తాయి. లాజిక్ ఎక్కకుండా ఆర్ ఈ లోపు ట్రంప్ వచ్చే వరకు నేను వెయిట్ చేయాలా, ఈ లోపే నేను చేయాలనుకుంది నేను చేస్తానని పుతిన్ గారు కానీ ఒక అడుగు ముందుకు వేసి యుక్రెయిన్ రిలేటెడ్ గా న్యూక్లియర్ గా కానివ్వండి, నాటో అండ్ యుఎస్ పరంగా ఏదైనా పాలసీ పరంగా డెసిషన్స్ తీసుకుంటున్నా అవి యుద్ధం పరంగా ఇంకొంత స్ట్రెంత్ ని పెంచుతాయి. కాబట్టి ఇది మార్కెట్ కి బిగ్గెస్ట్ నెగిటివ్ ఇలా కానీ జరిగితే. బట్ జరిగే ఛాన్సెస్ చాలా 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 తక్కువ ఉన్నాయనేది నా అభిప్రాయం. అపార్ట్ ఫ్రమ్ ఈ రష్యా యుక్రెయిన్, బికాస్ ఇది 2.5 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మార్కెట్ అసలు పట్టించుకోకపోను. యుఎస్ వాళ్ళు ఆ మిసైల్స్ ని వాడుకోండి, ఈ లాంగ్ రేంజ్ మిసైల్స్ 300 కిలోమీటర్ల దగ్గరగా వెళ్ళి ఈ రష్యా వాళ్ళని అటాక్ చేయండి అని ఎలా చెప్తూ ఉండడం, ఇది మార్కెట్ సీరియస్ తీసుకుంది. ఇప్పుడు యుఎస్ కి రష్యాకి ఆర్ నాటోకి రష్యాకి రిలేటెడ్ గా ఇష్యూస్ ఎలా ఉంటాయని ఇది ఒక్కదాన్ని మనం ఐసోలేట్ చేసి చూస్తే, ఇది ఒక్కదాన్ని మనం పక్కన పెట్టి చూస్తే ఎఫ్ఐస్ రిలేటెడ్ గా సెల్లింగ్ ఎలా ఉంది. ఓకే, ఇప్పుడే అప్డేట్ అయింది. ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ ఇప్పటి వరకు ఉంటున్న ఇంటెన్సిటీని అయితే బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు కొంత డౌన్ అవుతూ వచ్చింది కదా, 4 రోజుల పాటు డౌన్ అవుతూ వచ్చిందా. నాకు తెలిసి ఈ అప్డేట్ అనుకుంటే జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ 3,412 కోట్ల దగ్గరగా ఇవాళ ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. వాళ్ళ ట్రెండ్ అయితే బ్రేక్ అయింది. ఈ కంటిన్యూస్ గా డిక్లైన్ అవుతున్న ట్రెండ్ అయితే బ్రేక్ అయింది. ఇది టెంపరరీయా, బికాస్ ఈ జియో పొలిటికల్ టెన్షన్ సెకండ్ హాఫ్ లో వచ్చిన ఈ అప్డేట్స్ కారణంగా ఇలా ట్రెండ్ డౌన్ అయిందా, ఒకవేళ ఇది సెట్ రైట్ అయితే మళ్ళీ వాళ్ళు తగ్గిస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ 24 hours లో దీని రిలేటెడ్ గా మనకు ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే కంక్లూజన్ లోకి వచ్చేస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బికాస్ ఎలాగో మార్కెట్ హాలిడే, నేను ముందుగానే చెప్పాను ఈ November 20న ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఎగ్జిట్ పోల్స్ మార్కెట్ క్లోజ్ లో ఉంటుంది. ఆ రోజు మనకి ఈవినింగ్ వస్తుంది, 20 ఈవినింగ్ వస్తుంది. 21st మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయొద్దని చెప్పాను ట్రేడర్స్ కి. అండ్ కమింగ్ టు ఇన్వెస్టర్స్, మన చేతుల్లో ఉన్నదంతా ఒకటే, మార్కెట్ పడుతూ కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా, 50 పాయింట్లు 100 పాయింట్లు పడినప్పుడు పెట్టలేం కదా. ఇంపార్టెంట్ లెవెల్స్, ఇంపార్టెంట్ సపోర్ట్స్, దానికి వేరియస్ లాజిక్స్ ఉంటాయి. ఆ లాజిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్రాష్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లాజిక్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మన దగ్గర తోచినంత డబ్బులు ఉంటే ఆ డబ్బులు పెట్టుకోవడం, ఇంకా మార్కెట్ కి వదిలేయడం. వదిలేస్తే మరి పెరిగిందా మార్కెట్, పడిన ప్రతిసారి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, యావరేజ్ రిటర్న్, మీడియన్ రిటర్న్, స్టాండర్డ్ డీవియేషన్ తో తీసుకొని చూసిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్
మార్కెట్స్ వాల్యూ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటాయి. బట్ మీరు టైం ఇవ్వాలి, డేస్ లో కాదు, మంత్స్, 6 months, ఈవెన్ 12 months కూడా మార్కెట్ మొత్తం నెగిటివిటీని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ కి వెళ్ళడానికి మనం కాస్త టైం ఇవ్వాలి. ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడాల్సిన రీజన్ అయితే లేదు. ఇన్ఫాక్ట్ ఇలాంటి వార్, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడే మార్కెట్స్ భయంతో ఇంకా భయపడిపోయి ఏదో జరిగిపోతున్న ఒక భయాలతోనే అమ్ముతారు. లేకపోతే ఎందుకు అమ్ముతారు? ఎవరైనా ఎందుకు అమ్ముతారు? పెద్ద ఇన్వెస్టర్స్. అవి మనకి ఆపర్చునిటీస్ అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోండి. లేదంటే మీరు కింద ప్రైజుల్లో కొనే అవకాశం ఎప్పుడు మార్కెట్ ఇవ్వదు, ఇలాంటి సందర్భాల్లోనే ఇస్తుంది. ఇది ఇన్వెస్టర్స్ పరంగా క్లియర్ గా చెప్తున్నది. ఇన్వెస్టర్స్ పరంగా ఇప్పుడు మాట్లాడేది నేను కొంత నెగిటివ్ గా ఉండొచ్చు, బట్ ఇది ఇన్వెస్టర్స్ మైండ్ లోకి తీసుకోవద్దు. ట్రేడర్స్ మాత్రం ఒకటి గుర్తుంచుకోండి, మార్కెట్ ఇంత ఫాలో అయిన తర్వాత వచ్చిన రికవరీ రెసిస్టెన్స్ దగ్గర అండ్ అదే పాయింట్ లో రష్యా రిలేటెడ్ గా అప్డేట్ కూడా మనకు వచ్చింది కాబట్టి మినిమం టు మినిమం మార్కెట్ ఈ జోన్ అబౌవ్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ని పాజిటివ్ గా చూడొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇన్వెస్టర్స్ కాదు, ట్రేడర్స్ కి. షార్ట్ టర్మ్ లో మార్కెట్ ఈవెన్ రష్యా రిలేటెడ్ గా ఈ క్రైసిస్ అంతా ఏం లేదని అనిపించినా సరే ఈ లెవెల్ అబౌవ్, ఈ 23,770 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా షార్ట్ టర్మ్ లో మార్కెట్ ని పాజిటివ్ గా చూసే పని అయితే నేనైతే చేయను. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ పెరిగింది, టెక్నికల్ గా రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ డౌన్ అయింది, ప్యారల్ గా అవుట్కమ్ మనకి గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ, జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రైస్ యాక్షన్ పరంగా ఈ లెవెల్ అబౌవ్ క్లోజ్ అవ్వనంత వరకు నేనైతే మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలనుకోవట్లేదు ఫర్ ద షార్ట్ టర్మ్. అండ్ గమనించండి, ఆయిల్ అండ్ గోల్డ్ ప్రైసెస్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా పడుతున్నావు కాస్త ఒకేసారి పెరిగాయి. బికాస్ ఈ టెన్షన్స్ కారణంగా ఎక్కడ మళ్ళీ అన్సర్టనిటీ వస్తుందా అని క్రూడ్ ఆయిల్ 3% దగ్గరగా పెరిగింది, గోల్డ్ కూడా 2% అబౌవ్ పెరిగింది. సో కాబట్టి అన్సర్టనిటీ ఉంది అని గ్లోబల్ మార్కెట్స్ లో ఉంది, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయని గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ నిన్న నైట్ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చేసాయి. అండ్ అవే మనకి మళ్ళీ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఇస్తాయి. ఎప్పుడైతే మళ్ళీ క్రూడ్ ఆయిల్ 3% పడిపోయి గోల్డ్ 2% పడింది అనుకోండి, ఈ అన్సర్టనిటీ ఏం పెద్ద లేదనేది ఫస్ట్ ఇండికేషన్ మనకి ఇచ్చేది, మన మార్కెట్స్ కంటే ఫస్ట్ ఇండికేషన్ ఇచ్చేది గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్. సో ఎవరైనా అవి ట్రాక్ చేస్తుంటే ఇంకా మీకు గ్లోబల్ గా ఉంటున్న జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా పెరుగుతున్నాయి ఆర్ ఎలా కూల్ ఆఫ్ అయిపోతున్నాయి అనేది బ్రాడర్ గా మనకు అర్థమవుతుంది. ఇన్ ఫ్యాక్ట్ అవి కూడా నేను మీకు అప్డేట్ చేస్తుంటాను ఎవ్రీడే మార్కెట్ లో. ఐ హోప్ మీకు మార్కెట్ రిలేటెడ్ గా మన మార్కెట్స్ కానీ గ్లోబల్ మార్కెట్స్ కానీ ఎంటైర్ పిక్చర్ క్లియర్ అయిందని. ఫ్రెండ్స్, ఇంతటి డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే ఈ పాటికి తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి బడ్జెట్ కి ఇది వింటూనే ఉన్నాం, ఈసారి కూడా కొత్తవైతే కనిపిస్తున్నాయి. ఈసారి మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్ ఇవ్వాలనుకుంటున్నారని, ప్రీవియస్ గా ఉంటున్న ట్యాక్స్ ల్యాబ్స్ అండ్ ట్యాక్స్ రేట్స్ రిలేటెడ్ గా ట్వీక్స్ చేయాలనుకుంటున్నారని, అంటే మార్పులు చేయాలనుకుంటున్నారని, మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంత బెనిఫిట్ ఇచ్చేలా ఈ మార్పులు ఉంటాయని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టార్స్ మీద అండ్ ఎంఎస్ఎంఈస్ మీద గవర్నమెంట్ ఈసారి బూస్ట్ చేయాలనుకుంటుందని, కన్సంప్షన్ తగ్గుతుంది అనుకుంటున్నామా, దాన్ని బూస్ట్ చేయడానికి సాలరీడ్ మిడిల్ క్లాస్ మీద అండ్ అర్బన్ స్కీమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నారని, టాక్సేషన్ రిలేటెడ్ గా పర్టికులర్ గా టొబాకో ఇది ఐటీసీ కిందకి వస్తుంది, ఒకవేళ అలాగానే ఏదైనా జరిగి అక్కడ కానీ ట్యాక్స్లు పెంచుతుంటే అది ఐటీసీకి నెగిటివ్, వాటి రిలేటెడ్ గా కూడా ఈ బడ్జెట్ 2025 లో ఫోకస్ లో ఉండబోతుందని ఇలా ఈటీ నవ్వాలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్ నాకు పర్సనలీ టాక్సెస్ రిలేటెడ్ గా హోప్ లాస్ట్ బడ్జెట్ తో పోయింది. అంటే ట్యాక్స్లను మార్చేసి తగ్గిస్తారనేది అయితే మేబీ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న వాటన్నిటిని గవర్నమెంట్ ఏమైనా పరిగణలోకి తీసుకొని, రీసెంట్ టైమ్స్ లో కూడా సోషల్ మీడియాలో చాలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా టాక్సెస్ రిలేటెడ్ గా, మేబీ వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈసారి ఏమన్నా టాక్సెస్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ ఉండేలా గవర్నమెంట్ ప్రయత్నిస్తుందా అనేది అయితే చూడాలి. మీరు చెప్పండి, మీకు హోప్ అయితే ఉందా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ లో? ప్రజలు మద్దతు కావాలంటే, మిడిల్ క్లాస్ దగ్గర నుంచి మద్దతు కావాలంటే ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా చేంజెస్ చేయాలని గవర్నమెంట్ ఆలోచించి ట్యాక్సెస్ చేంజ్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా లేదా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, 2000 స్టార్టింగ్స్ లో మనకి ఐటీ అవుట్ సోర్సింగ్ అనేది ఒక బిగ్ ట్రెండ్ అండ్ దాంట్లో మన ఐటీ కంపెనీస్ అన్ని కూడా చాలా మంచి వెల్త్ ని క్రియేట్ చేశాయి. బట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మీరు దాన్ని ఫోకస్ చేసి అబ్జర్వ్ చేయగలుగుతుంటే ఫార్మా రిలేటెడ్ గా అవుట్ సోర్సింగ్ అనేది ఒక బిగ్ ట్రెండ్ గా మారుతుంది. పర్టికులర్ గా ఇండియాలో క్రామ్స్ ఆర్ సిడిఎంఓ బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ అయితే రీసెంట్ టైమ్స్ లో మనకు కనిపించింది. బట్ రీసెంట్ ఇయర్స్ లో మీకు వాటి రిలేటెడ్ గా స్ట్రాంగ్ నెంబర్స్ లేకపోతుండేసరికి మార్కెట్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంది. కానీ యుఎస్ రిలేటెడ్ గా బయోసెక్యూర్ యాక్ట్ ఉంది కదా, ఆ యాక్ట్ చైనా ఫెసిలిటీస్ నుంచి వస్తున్న ఫండ్స్ ని ప్రొహిబిట్ చేస్తుంది. సో చైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ ఫార్మా ఇండస్ట్రీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలంటే యుఎస్ రిలేటెడ్ గా ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా దెన్ డెఫినెట్లీ ఇండియాలో ఉంటున్న సిడిఎంఓ ఆర్ క్రామ్స్ బిజినెస్ వాళ్ళకు ఉంటున్న మెయిన్ ఆల్టర్నేటివ్. కాబట్టి మీరు రీసెంట్ టైమ్స్ లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఫార్మా ప్లేయర్స్ అన్ని కూడా సిడిఎంఓ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాయి. స్ట్రైట్స్ వాళ్ళు కూడా వన్ సోర్స్ అనే కంపెనీతో సిడిఎంఓ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్లు మనకి ప్రీవియస్ గానే అప్డేట్స్ చేశారు. ఈ సిడిఎంఓ బిజినెస్ లో టాప్ కంపెనీస్ ని చూస్తే మీకు దివీస్, లారస్, పిరమాల్, సింజిన్, స్ట్రైట్స్, శిల్పా అండ్ రీసెంట్ గా లిస్ట్ అయిన అకుమ్ డ్రగ్స్ కూడా ఉంది కదా. ఇన్ని డేస్ పాటు కంటిన్యూస్ గా లోవర్ సర్క్యూట్స్ కి వెళ్ళింది, ఆల్మోస్ట్ 37% దగ్గరగా పడింది. దీని గురించి డైలీ కామెంట్ సెక్షన్ లో ఐ థింక్ ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉన్నారు. ఈ ప్లేయర్ కూడా ఈ స్పేస్ కిందకు వస్తుంది. అండ్ ఫేమస్ ఇన్వెస్టర్ మధు కేలా అంటుంటారా, మధుసూదన్ కేలా గారు, తను చేసిన స్టేట్మెంట్ చూడండి. ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ అక్టోబర్ 28న నెక్స్ట్ 10 years లో ఈ సెగ్మెంట్ లో ఉంటున్న కంపెనీస్ 5 times దగ్గరగా గ్రో అవుతాయి. సిడిఎంఓ అనేది ఒక బిగ్గెస్ట్ థీమ్, ఆన్ గోయింగ్ ట్రెండ్ అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లో పెద్దగా బజ్ లేనప్పుడే ఈ స్పేస్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఎటువంటి మీకు వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంటున్న కంపెనీస్ ఎటువంటివి దొరుకుతున్నా వాటిని
వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి ఉంచండి. డబ్బులు పెట్టేసేయడం సెకండరీ, వాచ్ లిస్ట్ లో పెట్టి ఎలాగో మీకు బజ్ ప్రెజెంట్ లేదు కాబట్టి కొంత మీ వాల్యుబుల్ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే గుడ్ కంపెనీస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది కాదు మాకు కొన్ని నేమ్స్ చెప్తే దాన్ని బట్టి మేము స్టడీ చేస్తామని అంటే ఎవర్ గ్రీన్ గా మనకు ఎప్పటి నుంచో ఇందులో ఉంటున్న కంపెనీ దివీస్, అండ్ రీసెంట్ టైమ్స్ లో పిరమాల్ ఫార్మా కానీ, ఈవెన్ ఎప్పటి నుంచో డిసప్పాయింట్ చేస్తుంది లారస్ ల్యాబ్స్, బట్ ఈ స్పేస్ లో ఈ ప్లేయర్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటారు. అండ్ నెక్స్ట్ సింజిన్ కానివ్వండి, న్యూలాండ్ ల్యాబ్స్, సువెన్ ఫార్మా, గ్లెన్మార్క్ ఫార్మా, అండ్ ఈవెన్ విండ్లాస్ బయో, ఇవన్నీ కూడా ఈ కేటగిరీకి వస్తాయి. స్టార్టింగ్ లో కూడా నేను మీకు కొన్ని నేమ్స్ మెన్షన్ చేశాను, ఇప్పుడు కూడా కొన్ని నేమ్స్ మెన్షన్ చేశాను. వీటిల్లో ఒక్కసారి మీరు వాచ్ లిస్ట్ లో పెట్టుకొని ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, ఒకసారి వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని చూస్తే వాళ్ళ క్లయింట్స్ ఎవరు, వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఆపరేషన్స్ లో ఉన్నారు, ఎవరితో టైప్ అయ్యారు, ఈ డేటా అంతటిని కానీ మీరు జస్ట్ ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి మీరు చూడగలిగితే మీకు ఒక కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. దట్ అప్పుడు మీకు ఏ కంపెనీస్ తో ముందుకు వెళ్ళాలన్న ఒక క్లారిటీ వస్తుంది. లేదు ఈ స్పేస్ రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామన్నా చెప్పండి, చేద్దాం. బట్ ప్రామిస్ మీ, మీరు ఈవెన్ కామెంట్ సెక్షన్ లో వీడియో చేయండి అని అడిగినా సరే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన వర్క్, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూసే వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయండి. పేర్లు అయితే చెప్పాను, మీరు స్క్రీనర్ అనే వెబ్సైట్ కి రండి. లెట్స్ సే మీరు లారస్ ల్యాబ్స్ రిలేటెడ్ గానే చూడాలనుకున్నారు, తెలుసుకోవాలనుకున్నారు, దాని కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు పీపీటీ అని కనిపిస్తుంది. ఆ పీపీటీని క్లిక్ చేసి వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న నేను ఇందాక చెప్పిన డేటా ఉందా, మీరు చెక్ చేయాల్సిన డేటా, ఆ డేటా అంతటిని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది చాలా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగానే ఉంటుంది. ఈవెన్ అనదర్ కంపెనీస్ లైక్ విండ్లాస్ బయోటెక్, చాలా చిన్న కంపెనీ, సిడిఎంఓ కంపెనీ, అక్కడ కూడా మీరు డౌన్ సైడ్ కి వచ్చారంటే ఇలా పీపీటీ అని ఉంటుంది. క్లిక్ చేశారంటే మొత్తం ఈ కంపెనీ చరిత్ర అంతా మీ కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అది కూడా ఇన్ సింపుల్ మేనర్ లో. అసలు ఎలా, వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో ఉన్నారు, వీళ్ళ క్లయింట్స్ ఎవరు, వీళ్ళ డేటా ఏంటి, వీళ్ళ గ్రోత్ పొటెన్షియల్స్ ఏంటి, మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, డేటాని మీరైతే ఖచ్చితంగా ట్రాక్ చేయాలి. మీరు చూస్తాను ప్లస్ దాంతో పాటు ఈ మొత్తం ఇండస్ట్రీ రిలేటెడ్ గా మనం డెడికేటెడ్ గా మాట్లాడుకుందామని మీరు అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ మీరు కూడా సమ్ వర్క్ నేను వీడియో చేసే ముందే చేస్తానని అంటేనే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనం దీని రిలేటెడ్ గా డెడికేటెడ్ గా మాట్లాడుకుందాం. అండ్ ఇవాళ ఈ అకుమ్ డ్రగ్స్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవడానికి ప్రధానమైన కారణం వీళ్ళు లీడింగ్ సౌత్ కొరియన్ కంపెనీతో న్యూట్రాసిటికల్స్ రిలేటెడ్ గా, న్యూట్రాసిటికల్స్ అంటే ఏంటి, న్యూట్రిషియస్ గా ఉంటాయి అండ్ ఈ సప్లిమెంట్స్ తీసుకొని మీకు ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది, అలా అడ్వాంటేజ్ ఉంటుందని ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. డైటరీ సప్లిమెంట్స్ కానివ్వండి, మైక్రో న్యూట్రియన్స్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటున్న డ్రగ్స్ రిలేటెడ్ గా మాస్టర్ సేల్స్ అగ్రిమెంట్ లోకి అకుమ్ డ్రగ్స్ వాళ్ళు ఎంటర్ అవుతున్నట్లయితే అప్డేట్స్ చేశారు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా ఈ సిడిఎంఓ స్పేస్ లో ఉంటున్న ప్లేయర్స్ రిలేటెడ్ గా ఇది మెయిన్ థీమ్. గ్లోబల్ గా ఉన్న కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ తో టైప్ అయ్యే స్కోప్ అయితే ఎక్కువే ఉంటుంది. నాట్ ఓన్లీ అకుమ్ డ్రగ్స్, నేను చెప్పాను కదా, ఎంటైర్ థీమ్ గురించి చెప్పాను కదా, కాబట్టి వీలైనంత వరకు ఈ స్పేస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఫోకస్ చేయడానికి చూడండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, కొంత జాగ్రత్తగా వినండి. ప్రెసెంట్ ఈ స్టాక్ ఇవాళ ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసింది. దీని వెనక చాలా బిగ్ రీజనే ఉంది. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండర్ లో ఒక సబ్సిడరీ ఉంది, వీళ్ళ అండర్ లో ఒక కంపెనీ ఉంది, పీజీ టెక్నోప్లాస్ట్ అని. ఈ కంపెనీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్పైరో అని. ఇది ఆఫ్రికాలోనే లార్జెస్ట్ ఈవీ ప్లేయర్ అనమాట, ఈవీ మ్యానుఫాక్చరర్ అనమాట. వీళ్ళతో టైఅప్ అయి వీళ్ళకి సంబంధించిన వెహికల్స్ ని ఇండియాలో అమ్మడానికి వీళ్ళు మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఇండియాలో స్టార్ట్ చేయబోతున్నారని ఎవరు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు. సో అల్టిమేట్ గా ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ఈ స్పైరో అనే ఆఫ్రికాకు సంబంధించిన ఈవీ ప్లేయర్ తో కంబైన్ అయి ఇండియాలో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ నాట్ ఓన్లీ ఫర్ ఈవీ వెహికల్స్, ఈవెన్ లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీస్ రిలేటెడ్ గాను అండ్ వీటికి కావాల్సిన విడి భాగాలు రిలేటెడ్ గాను, రిలేటెడ్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గాను వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ వరకు చేస్తారు. ఎవరు, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు. దానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ని చూసుకునేదేమో ఈ స్పైరో వాళ్ళు. సింపుల్ గా వాళ్ళకు కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరర్ లాగా ఈవీ ప్లేయర్ కి వాళ్ళు ఇండియాలో వాళ్ళ సేల్స్ ని గ్రో చేసుకోవడానికి యూజ్ అవ్వబోతున్నారు. మేబీ అంత టైం బాగుంటే మేబీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ప్లాన్స్ చేస్తారేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇచ్చిన డెవలప్మెంట్ కారణంగా ఈవీ స్పేస్ లో కూడా ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నారనే ఒక ఎక్స్పెక్టేషన్స్, ఇప్పటి వరకు లేని బిజినెస్ లైన్ వీళ్ళకి అలైన్ అవుతూ ఉండడం, ఇది ఒక స్ట్రాంగ్ పాజిటివ్ డెవలప్మెంట్ గా కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ చూస్తే ఇవాళ స్టాక్ అయితే గెయిన్ అయింది. ఇది ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. ఏదో ఇనిషియల్ గా ఏదో చిన్న చిన్న పాజిటివ్ అప్డేట్స్ ఉంటాయి, అలా కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ డెవలప్మెంట్. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ ఎయిర్ ట్రాఫిక్ డేటాని అక్టోబర్ నెల రిలేటెడ్ గా రిలీజ్ చేస్తున్నారు, లాస్ట్ మంత్ నెల రిలేటెడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఫ్లైట్స్ మామూలుగా వెళ్ళట్లేదు ఇండియా నుంచి అండ్ ప్యాసింజర్స్ కూడా ఎప్పుడూ లేనంత విధంగా రికార్డు స్థాయిలో అయితే ప్యాసింజర్ ట్రాఫిక్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా ఎయిర్పోర్ట్స్ లో ట్రావెల్ చేస్తుంటే ఒక 5 years బ్యాక్ కూడా ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. బికాస్ ఒకప్పుడు ఎయిర్పోర్ట్స్ అంటే కొంత ఫ్రీగా ఖాళీగా మనకి నడుచుకుంటూ వెళ్ళిపోయేలా ఉండేవి, ఇప్పుడు అలా
కాదు, ప్రజలు మొత్తం కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ని అండ్ ఎయిర్ సర్వీసెస్ ని కూడా, ఇండియాలో ఉంటున్న ఎయిర్ సర్వీసెస్ ని కూడా అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్స్ యూస్ చేసుకుంటున్నారు కాబట్టి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. బట్ దీన్ని మనం పాజిటివ్ వేలోనే చూడాలి. మోర్ అండ్ మోర్ పీపుల్ ఎక్కువగా ఎర్న్ చేస్తూ వేరే వేరే ప్లేసెస్ కి క్విక్ గా వెళ్లి వేరే ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి ఈ ఎయిర్వేస్ రిలేటెడ్ గా పెరుగుతున్న ట్రాఫిక్ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు డేటా, ప్యాసింజర్స్, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ లాస్ట్ ఇయర్ సేమ్ అక్టోబర్ నెలతో కంపేర్ చేస్తే ఈసారికి 9% దగ్గరగా పెరిగారని, సుమారుగా 1 కోటి మంది ప్యాసింజర్స్ దగ్గరగా ఈ అక్టోబర్ నెలలో ట్రావెల్ చేశారని, మంత్ ఆన్ మంత్ లో కూడా 5% దగ్గరగా చేంజ్ ఉందని, ఎయిర్ క్రాఫ్ట్ ఒక మూవ్మెంట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్స్ లో స్ట్రాంగ్ గా పెరిగాయని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు డేటాని షేర్ చేస్తూ ఉండడం, వీళ్ళ ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ, హైదరాబాద్, గోవా, ఇండోనేషియా అండ్ ఫిలిప్పైన్స్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని షేర్ చేస్తూ ఉండడం, ఎయిర్పోర్ట్స్ లో నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ పెరుగుతున్నారంటే ఆటోమేటిక్ గా ఎయిర్పోర్ట్స్ కి లాభం కాబట్టి ఆఫ్టర్ దిస్ డేటా స్టాక్ ఇవాళ పాజిటివ్ నోట్ తో ఎండ్ అయింది. అండ్ నవంబర్ 17th అంటే రీసెంట్ గా ఒక మైల్ స్టోన్ అయితే అచీవ్ అయింది అంటున్నారు ఇండియన్ ఎయిర్లైన్స్ రిలేటెడ్ గా. ఒకేసారి 3100 ఫ్లైట్స్ దగ్గరగా టేక్ ఆఫ్ అయ్యాయంట అండ్ ఆల్మోస్ట్ 5 lakh దగ్గరగా ప్యాసింజర్స్ ఒకే ఒక్క రోజు ఆ నవంబర్ 17th ఫ్లైట్స్ లో ట్రావెల్ చేశారని ఒక రికార్డ్ ఇండియా క్రియేట్ చేసిందని ఇలా డేటా కనిపిస్తుంది. ఈ 3 స్టాక్స్ ని ఒకసారి చూడండి, అతుల్ ఆటో, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బజాజ్ ఆటో. ఆర్డర్ వైజ్ గా చెప్తున్నాను, వేటికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని. దేని రిలేటెడ్ గా అడ్వాంటేజ్, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. ఈ 3 వీలర్ ఆటోస్ ఉన్నాయా, వాటికి ఎవరెవరైతే ఈ ఆటోస్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ లో కొంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ లో భాగంగా ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లోను 3,20,000 వెహికల్స్ కి ఇన్సెంటివైజ్ చేసి వినియోగదారుడికి తక్కువ ధరకు వచ్చేలా ఇన్సెంటివైజ్ చేసే విధంగా ఈ స్కీమ్ అయితే లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ 10,900 కోట్లు దగ్గరగా పెట్టి. బట్ లాంచ్ చేసిన కొంత టైం కి ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన లిమిట్ ఉందో ఆ లిమిట్ అంతా కంప్లీట్ అయిపోతూ ఉండడం, మోస్ట్లీ ఫైనాన్షియల్ ఇయర్ కి ఆ లిమిట్ ని పెంచరు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మేబీ ఏమైనా ఇన్సెంటివ్స్ ఇస్తే ఇస్తారేమో అని ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటున్న టైంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రీవియస్ గా చెప్పిన లిమిట్ కంటే సబ్సిడీస్ ని బియాండ్ ద లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నట్టు. బట్ గతంలో ఇచ్చిన అడ్వాంటేజ్ కంటే ఇప్పుడు అడ్వాంటేజ్ ని కొంత తగ్గిస్తున్నా, కంప్లీట్ గా పాస్ చేయకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసుకుందాం అని కాకుండా ఈ సబ్సిడీస్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేస్తూ ఉండడం ఈ 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెల్ చేస్తున్న ప్లేయర్స్ కి అడ్వాంటేజ్. అందులో ప్రధానంగా అతుల్ ఆటో కానీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బజాజ్ ఆటో కానీ మనకు కనిపిస్తాయి. బికాస్ గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తూ ఈ 3 వీలర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటున్న వాళ్ళకి అడ్వాంటేజెస్ అని చెప్తే మోర్ అండ్ మోర్ ప్లేయర్స్ వీటికి మూవ్ అవుతుంటారు, వాళ్ళ సేల్స్ పెరుగుతాయి కాబట్టి. నెక్స్ట్ ఐటీఐ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 95 crores విలువ చేసే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఆర్డర్ ఉత్తరాఖండ్ దగ్గర నుంచి లభించిందనేలా అప్డేట్స్ చేస్తున్నారు. మీకు గుర్తుంటే ఇక్కడి నుంచి కొన్ని డేస్ బ్యాక్ వీళ్ళకి భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ లో భాగంగా వీళ్ళకి 4,559 crore ఆర్డర్, బిగ్ ఆర్డర్ అయితే వీళ్ళకి లభించింది. దానికి అడిషనల్ గా ఇప్పుడు ఇంకొక ఆర్డర్ 95 crore విలువ చేసే ఆర్డర్ ఉత్తరాఖండ్ వాళ్ళ దగ్గర నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా లభించిందని ఐటీఐ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్. ఈ కంపెనీస్ డబ్బులు రేస్ చేయాలంటే కావాల్సిన ఇంపార్టెంట్ ది వీళ్ళ క్రెడిట్ రేటింగ్ బాగుండడం. అలాంటి దాని రిలేటెడ్ గా ఐసీఆర్ఏ వాళ్ళు, ఇక్రా వాళ్ళు వీళ్ళ క్రెడిట్ రేటింగ్ ని AA నుంచి AA+ కి అప్గ్రేడ్ చేస్తుండడం, వీళ్ళు ఈజీగా అండ్ తక్కువ వడ్డీకే డబ్బులు రైస్ చేయడానికి ఈ హయ్యర్ క్రెడిట్ రేటింగ్ యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ రిలేటెడ్ గా మంచి అప్డేట్ గానే మనం చూడాలి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఐ థింక్ సోనీతో డీల్ జరుగుతున్నప్పుడు అనుకుంటాను ఇదే థింగ్ మీద వీళ్ళు కానీ వర్క్అవుట్ చేయగలుగుంటే జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేనే ఎండీగా ఉండాలి, నేనే సీఈఓగా ఉండాలి అని పునీత్ గోయింకా గారు స్ట్రాంగ్ గా ఉన్నారు. బట్ లేటర్ దట్ టైం తన డెసిషన్స్ అయితే మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఎండీ పొజిషన్ కి అయితే తను రిజైన్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. తన ఫోకస్ అంతా కూడా ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ మీద పెట్టి కంపెనీని ఎలా ఇంకా మంచిగా ప్రాఫిట్స్ గా తీసుకువెళ్లాలన్న దానిపై తన ఎక్కువ ఫోకస్ ఉంటుందనేలా. అండ్ ఈవెన్ తన శాలరీలో 40% వేరియబుల్ పే ని కూడా హైయర్ టార్గెట్స్ రీసెంట్ గా ఐ థింక్ నవంబర్ 16th అనుకుంటాను హైయర్ టార్గెట్స్ పెట్టుకున్నారు వాళ్ళు. దానికి లింక్ చేస్తూ అది అచీవ్ అవుతున్నప్పుడే వీళ్ళకి ఇంకా హైయర్ శాలరీ వచ్చేలా పునీత్ గోయింకా గారి శాలరీతో కూడా జీ ఎంటర్టైన్మెంట్ గ్రోత్ ని లింక్ చేస్తూ డెసిషన్స్ ని తీసుకోవడం జరిగింది. ఓవరాల్ ఎండీ పొజిషన్ నుంచి పక్కకు వచ్చారు అండ్ తీసుకుంటున్న శాలరీలో కూడా 40% వేరియబుల్ పే ఏదైతే ఉందో అది హైయర్ టార్గెట్స్ వెళ్తుంటేనే తనకు రావాలనేలా డెసిషన్స్ తీసుకుంటుండడం ఇది మార్కెట్ పాజిటివ్ గా చూసింది. ఎండీ పొజిషన్ కి రిజైన్ చేస్తేనే మార్కెట్ ఇంతలా చూసింది. సో ఆ పర్సన్ కంపెనీకి వాల్యూ ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారా ఆర్ ఆ కంపెనీ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉన్నారా అన్నది ఆఫ్టర్ ఎండీ పొజిషన్ కి రిజైన్ చేశాక స్టాక్ రియాక్షన్ లోనే మనకి కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు సీనియర్ మేనేజ్మెంట్ లో ముకుంద్ అనే అతన్ని డిప్యూటీ సీఈఓగా అపాయింట్ చేస్తున్నట్లు కూడా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు డెసిషన్ అయితే తీసుకున్నారు. ఓవరాల్ ఈ డెవలప్మెంట్ అంతా జీ ఎంటర్టైన్మెంట్ పరంగా పాజిటివ్ గానే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క ట్రేడర్ కి చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్త. కమింగ్ టైమ్స్ లో మీకు వీక్లీ ఎక్స్పైరీస్ అన్ని ఎండ్ అవబోతున్నాయి కాబట్టి మీకుంటున్న ఆశని మీరు ఎప్పుడైతే రెగ్యులర్ గా ఎక్స్పైరీస్ కి అలవాటు పడి ఉంటారు కదా ఆ ఆశని సొమ్ము చేసుకోవడానికి చాలా ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాయి. లైక్ మీరు ఎలా అయితే అకౌంట్ లో వేసుకొని డబ్బులు వేసుకొని ట్రేడ్ చేస్తున్నారో అలానే ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బయర్ ఉంటాడు, సెల్లర్ ఉంటాడు, మేము చూసుకుంటాం. అదంతా సెబీ అండర్ లోకి రాదు. ఈవెన్
టాక్సెస్ రిలేటెడ్ గా కూడా మీకు డబుల్ బెనిఫిట్ ఉండేలా మేము కొన్ని ప్లాన్ చేస్తామని ఎలా మీకు మాయ మాటలు చెప్తారు. అవేవి నమ్మకండి, అవి ఇల్లీగల్. దాన్ని డబ్బా ట్రేడింగ్ అంటారు. డబ్బా ట్రేడింగ్ 1,00,000 కోట్లకు దగ్గరగా టర్న్ ఓవర్ సైడ్ అడుగులు వేస్తుందనేలా అయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఏం జరిగిపోతుందంటే కొన్ని థింగ్స్ మీద మనం ఉక్కుపాదం వేసామనుకోండి, ఆ థింగ్స్ రిలేటెడ్ గా అలవాటు పడిన వాళ్ళు రాంగ్ రూట్స్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో F&O రిలేటెడ్ గా తీసుకున్న కొత్త చేంజెస్ తో డబ్బా ట్రేడింగ్ రిలేటెడ్ గా అధికమైన వాల్యూమ్స్ క్రియేట్ అవుతున్నాయని డేటా అయితే కనిపిస్తుంది. ఇది ఇల్లీగల్. ఇలా చేస్తున్న వాళ్ళు ఒకవేళ సెబీకి పట్టుబడితే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష ఆర్ 25 కోట్ల పెనాల్టీ రెండు కలిపి కూడా ఉంటుంది. స్టాప్ డబ్బా ట్రేడింగ్. మీకు ఒకవేళ ఇలాంటి యాక్టివిటీస్ ఆల్రెడీ చేస్తుంటే మాత్రం ఈ యాక్టివిటీస్ జోలికి వెళ్ళకండి, లేదంటే చిక్కుల్ని కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. శిల్పా మెడికేర్ వాళ్ళకి వీళ్ళ ఏపీఐ ఆక్టరియో టైడ్ రిలేటెడ్ గా యూరోపియన్ రెగ్యులేటరీ అయిన ఈడీక్యూఎం అంటే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్, యూరోప్ కు సంబంధించిన రెగ్యులేటరీ సంస్థది. వాళ్ళు వీళ్ళ ఏపీఐ ఆక్టరియో టైడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం, ఇప్పుడు ఈ డ్రగ్ యూరోప్ లో కూడా వీళ్ళు సేల్ చేయడానికి ఎలిజిబిలిటీలోకి వెళ్తారు కాబట్టి స్టాక్ కి వాళ్ళకి గెయిన్ అయింది. ఈ ఆక్టరియో టైడ్ అనే ఒక డ్రగ్, ఇది డ్రగ్ కాదు యాక్చువల్ గా, ఇది ఒక ఏపీఐ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్. దీన్ని యూస్ చేసి డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ డ్రగ్స్ గ్రోత్ హార్మోన్స్ రిలేటెడ్ గా కాజ్ అయ్యే ఆక్రోమెగాలేని ట్రీట్ చేస్తాయి. హై లెవెల్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ కారణంగా ఆక్రోమెగాలే వస్తుంది. దాన్ని ట్రీట్ చేయడానికి డ్రగ్స్ ఉంటాయి కదా, వాటిల్లో వాడే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ శిల్పా మెడికేర్ తయారు చేస్తారు. దానికి ఇప్పుడు యూరోపియన్ రెగ్యులేటర్ అప్రూవల్ ఇస్తూ ఉండడం, ఫర్దర్ గా యూరోప్ లో బిజినెస్ పెరుగుతున్న ఎక్స్పెక్టేషన్స్ స్టాక్ కి వాళ్ళ గెయిన్ అయింది. నెక్స్ట్ మెడ్ప్లస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న పిఐ ఆపర్చునిటీస్ ఫండ్, ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి సంబంధించిన వాటాని మెడ్ప్లస్ లో వాటాని అయితే అమ్మేశారు. పిఐ ఆపర్చునిటీస్ వాళ్ళైతే కంప్లీట్ గా వాళ్ళ దగ్గర ఉంటున్న వాటాని అమ్మేశారు. దాని కారణంగా నిన్న స్టాక్ రిలేటెడ్ గా కొంత వోలటాలిటీ ఉంది. బట్ అలా అమ్ముతున్న వాటాను ఎవరెవరు కొంటున్నారని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ కనిపిస్తాయి. ఇన్వెస్కో వాళ్ళు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు, ఈవెన్ మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా నిన్నటి సెల్లింగ్ లో పార్టిసిపేట్ చేశారు యాజ్ ఎ బయర్ గా. ఓవరాల్ మెడ్ప్లస్ రిలేటెడ్ గా నిన్న జరిగిన బ్లాక్ టీ లో ఒక ఫైనల్ కంక్లూజన్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది దీపం వాళ్ళు పంపించిన సర్క్యులర్. దీపం అంటే ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అన్నమాట. ఇది గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు వేరియస్ కంపెనీస్ లో వాటాను హోల్డ్ చేస్తుంటారు కదా. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లైక్ సిపిఎస్సి కంపెనీస్ ఉంటాయి, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, అండ్ ఈవెన్ ఐటీసీ లోను వాళ్ళకి కొంత వాటా ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి. యాక్సిస్ బ్యాంక్ లోను వాటా ఉంది. ఇలా ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటిని హ్యాండిల్ చేస్తున్నది వీళ్ళు. వీళ్ళకి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ ప్రకారం గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇప్పటి వరకు డివిడెండ్, బైబ్యాక్, బోనస్, స్టాక్ స్ప్లిట్ ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ని మీట్ అవ్వాల్సి వచ్చేది. ఆ రూల్స్ ఏంటనేది ఎర్లియర్ కింద పెట్టుంచుతున్నాను, కానీ ఇప్పుడు ఆ రూల్స్ ని రివైజ్ చేస్తూ ఇక్కడ నుంచి ఎవరైనా డివిడెండ్ ఇవ్వాలనుకున్నా, బైబ్యాక్ ప్రకటించాలన్నా, బోనస్ ఇవ్వాలన్నా, స్టాక్ స్ప్లిట్ ఇవ్వాలన్నా రూల్స్ ని మారుస్తున్నట్లయితే స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో దట్ ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ రిలేటెడ్ గా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో గతంలో డివిడెండ్ రావాలంటే ఉంటున్న రూల్ ఇప్పుడు ఆ రూల్ ఒకటి కాదు. అలాగే బైబ్యాక్, బోనస్, స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా కూడా రూల్స్ అయితే మారుతున్నాయి. ఓవరాల్ గా ఈ రూల్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఏం పాజిటివ్ నెగిటివ్ కాదు. బట్ కార్పొరేట్ యాక్షన్స్ పరంగా డివిడెండ్, బైబ్యాక్, బోనస్, స్టాక్ స్ప్లిట్ పరంగా రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ భారీగా పెరిగేసరికి ఈ దీపం వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. ఓవరాల్ ఈ డెసిషన్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ పాజిటివ్ సైడే ఉంది. అండ్ షాకింగ్ గా నిన్న నిర్మలా సీతారామన్ గారు బ్యాంక్స్ అందరితోనూ మీరు ఇన్సూరెన్స్ ని అమ్మడం మానేసేయండి, ఇన్సూరెన్స్ ని అమ్మకండి, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని మీరు మిస్ సెల్ చేస్తున్నారు, రాంగ్ గా సెల్ చేస్తున్నారు, బిగ్గెస్ట్ మిస్ సెల్లర్స్ ఇన్సూరెన్స్ పరంగా బ్యాంక్స్ ఏనంటూ. అలా మిస్ సెల్ చేయడం కారణంగా ఎవరెవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ జరుగుతుందని, కస్టమర్స్ బర్డన్ మీద మనం గ్రో అవ్వాల్సిన నీడ్ లేదని మీరు మిస్ సెల్ చేయడం, ఇన్సూరెన్స్ పరంగా మిస్ సెల్ చేయడం ఆపాలనేలా బ్యాంక్స్ కి ఆర్డర్ వేయలేదు, సజెస్ట్ చేశారు. ఆర్డర్ చేస్తే ఎలాగో బిజినెస్ లో ఆగిపోతాయి, బట్ ఇది ఆర్డర్ కాదు, సజెషన్. దీన్ని ఎలా బ్యాంక్స్ తీసుకుంటా అనేది మెయిన్ పాయింట్. మరి ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? లెట్స్ సే బ్యాంక్స్ అన్ని కూడా నిర్మలా సీతారామన్ గారి మాటలను సీరియస్ గా తీసుకొని బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా లైక్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ని చూడండి. ఎస్బీఐ ఎంప్లాయీస్ ఖచ్చితంగా మీకు దీన్ని సెల్ చేస్తూ కనిపిస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా హైయర్ సైడ్ నుంచి టార్గెట్స్ వస్తాయి. ఇక్కడ మనం లోయర్ గా మనకి కనిపిస్తున్న ఎంప్లాయీస్ అనుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే పైనుంచి వస్తున్న టార్గెట్సే వీళ్ళని కూడా పుష్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అష్యూరెన్స్ రిలేటెడ్ గా, అంటే ఈ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా జరిగే బిజినెస్ రిలేటెడ్ గా హైయెస్ట్ బిజినెస్ అనమాట. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కి వస్తున్న మోస్ట్ ఆఫ్ ద పాలసీస్ అన్ని కూడా 100 వస్తున్నాయి అనుకుంటే 60 దగ్గరగా అది కేవలం ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్న ఎంప్లాయీస్ తీసుకొస్తున్న పాలసీసే. ఇప్పుడు కానీ ఒకవేళ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నట్టు విని ఎస్బీఐ వాళ్ళు త్రూ బ్యాంకింగ్ ఛానల్స్ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ని అమ్మకూడదని డిసైడ్ అయితే మోస్ట్ ఇంపాక్ట్ అయ్యే బిజినెస్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ తీసుకోండి, అండ్ ఈవెన్ ఎల్ఐసిని తీసుకుంటున్నా. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కి త్రూ ఐసిఐసిఐ ద్వారా వాళ్ళ బ్యాంక్స్ ద్వారా 29% బిజినెస్ ఉంది, వెరాజ్ ఎల్ఐసి వాళ్ళకైతే లీస్ట్ ఈ బ్యాంక్స్ ద్వారా వాళ్ళకి వచ్చే బిజినెస్, బ్యాంక్స్ ద్వారా ప్రమోట్ చేయబడి వచ్చే బిజినెస్ 4%. అదే మీరు మ్యాక్స్ లైఫ్ ని తీసుకున్నారనుకోండి, త్రూ యాక్సిస్ ద్వారానే వాళ్ళకి మెయిన్ బిజినెస్ ఉంటుంది, 52% బిజినెస్. హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా మెయిన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారానే 65% ఆఫ్ ద బిజినెస్ వస్తుంది.
సో ఇవి మేజర్ గా ఉంటున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవేవి వాళ్ళ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా ప్రమోట్ చేసుకోబడుతూ ఎక్కువ బిజినెస్ ని తెచ్చుకుంటున్నవి. మరి చూడాలి నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటల్ని బ్యాంక్స్ ఎలా తీసుకుంటాయని. దీంతో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ మోర్ అఫోర్డబుల్ గా ఉండాలని, అంటే చాలా ఇంట్రెస్ట్ రేట్స్ మరి ఎక్కువ ఉన్నాయి కదా. ఈవెన్ ట్రంప్ గారు కూడా అక్కడ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ గురించి మాట్లాడుతూ 20% అంతకు మించి ఇంట్రెస్ట్ రేట్లు తీసేసుకుంటున్నాయి క్రెడిట్ కార్డ్ కంపెనీస్, మేము దాన్ని చూస్తూ ఊరుకోవనేలా గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ప్రాబబ్లీ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇక్కడ వడ్డీ రేట్లు కొన్ని స్పేసెస్ లో ఉంటున్న అధిక వడ్డీ రేట్లు కరెక్ట్ కాదని, మోర్ అఫోర్డబుల్ గా ఉండాలని, బికాస్ అలా ఉంటేనే కదా ఎక్కువ మంది అప్పులు తీసుకొని గ్రో అవుతారు బిజినెస్ లు పెట్టడానికి. అలా అయినా అసెట్స్ ఆర్ వాల్యూ క్రియేషన్ రిలేటెడ్ గా లోన్స్ పరంగా అఫోర్డబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండాలనేలా కూడా నిర్మలా సీతారామన్ గారు అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేశారంటే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో పెద్దగా రెవెన్యూలో గ్రోత్ ఏ ఉండదు. సేమ్ అలానే మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే వీళ్ళు నెంబర్స్ పరంగా ఫైనాన్షియల్స్ పరంగా బిలోనే పోస్ట్ చేశారు. ఇన్ ప్రాఫిట్ లో కూడా ఆ మాత్రం ఉందంటే అది అదర్ ఇన్కమ్ ఎక్కువ ఉండడం కారణంగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే, కాబట్టే స్టాక్ అయితే ఫాలో అయింది. బట్ వీళ్ళు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీన్ని ఒకసారి నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించండి. వీళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ ద జర్నీ నుంచి ఎలా గ్రో అవుతున్నారు అండ్ ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు ఆ డేటా మొత్తాన్ని కూడా స్క్రీన్ మీద పెట్టున్నాను. FY27 6 గిగావాట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కెపాసిటీకి వీళ్ళు మూవ్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఏ ఫీల్డ్స్ లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు ఇది IPO వీడియోలోనూ మెన్షన్ చేశాను, బట్ ఇది కూడా ఈసారి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేస్తున్నారు. PV మాడ్యూల్స్ మెజారిటీగా మనకు అర్థం అవుతున్నది. EPC అండ్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి రెవెన్యూస్ ఉంటాయి. అండ్ రీటైల్ సేల్స్ వీళ్ళకంటూ ఒక బ్రాండ్ ఉంది, దాని ద్వారా ప్రొడక్ట్ సేల్ చేస్తుంటారు. ఇది కూడా IPO లో మాట్లాడుకున్నాం. అండ్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ రిలేటెడ్ గా కూడా మ్యానుఫాక్చరింగ్ పరంగా వాళ్ళు బిజినెస్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ విత్ ద స్ట్రాంగ్ ఆర్డర్ బుక్, ఇది అండర్లైన్ చేయాలి, 20 గిగావాట్ ఆఫ్ కరెంట్ ఆర్డర్ బుక్ ఉందని చెప్తున్నారు. ఎలాగో స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఈ ఆర్డర్ బుక్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంటే రెవెన్యూస్ రిలేటెడ్ గా ప్రాఫిట్ రిలేటెడ్ గా విజిబిలిటీ వీళ్ళకి కనిపిస్తుంది. సోలార్ రిలేటెడ్ గా అండ్ బ్యాటరీస్ రిలేటెడ్ గా కాస్ట్ డిక్లైన్ అవుతుంది కాబట్టి వాటి రిలేటెడ్ గా ప్రజల్లో ఆదరణ కూడా పెరుగుతుంది. మోర్ అండ్ మోర్ ప్లేయర్స్ ఈ స్పేస్ లో ఉంటున్న వాళ్ళు ఈ గెయిన్ అవుతున్న డిమాండ్ కారణంగా లాభపడతారనేలా వీళ్ళు ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు. అండ్ పొటెన్షియల్ ఎంట్రీ వేరే సెగ్మెంట్స్ లోకి పొటెన్షియల్ ఎంట్రీ రిలేటెడ్ గా కూడా వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ రిలేటెడ్ గాను, రెన్యూబుల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగాను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా గ్రోత్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వీళ్ళకనేలా మెన్షన్ చేస్తున్నారు. అండ్ 600 crore దగ్గరగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తారని, అండ్ PLI స్కీమ్ లో భాగంగా వీళ్ళకి 300 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా కూడా బెనిఫిట్ ఉంటుందని, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు కామెంట్స్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో చేస్తూ ఉండడం. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే అండర్లైన్ చేయాలి, నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేవు. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. కమింగ్ టైమ్స్ లో మేము బిజినెస్ లో స్ట్రాంగ్ గా గ్రోత్ అవుతున్న ఒక కాన్ఫిడెన్స్ ని మాత్రం ఇన్వెస్టర్స్ కి ఇస్తూ ఉంది. బట్ అల్టిమేట్ గా నెంబర్స్ డిసప్పాయింట్ చేయడం. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే లో ఓవరాల్ మార్కెట్ కూడా డౌన్ అవుతుండేసరికి స్టాక్ నియర్లీ 7.5% దగ్గరగా రెడ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 23,450 అబౌవ్, 23,520 అబౌవ్, 23,580. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది చూసారా. ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్తున్నా, అదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే మాత్రం 51,250, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే 50,350. చెప్పాను కదా రేంజ్ బౌండ్ లో ఉండేలా అయితే మార్కెట్ కనిపించట్లేదు బికాస్ ఆఫ్ దిస్ FIS ఒక సెల్లింగ్ అండ్ గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్. ఏం పర్లేదు, ఒక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేసినా ఏం పర్లేదు, బికాస్ అన్నెసరీగా రేంజ్ బౌండ్ యాక్టివిటీస్ తీసుకొని ట్రాప్ అయ్యే కన్నా క్లియర్ గా మనకి పిక్చర్ అంతా క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్. అండ్ పర్టికులర్ గా కొత్త వాళ్ళు మాత్రం మార్కెట్ లో రిస్క్ తీసుకొని ఇలాంటి వోల్టాలిటీ ఉంటున్న సందర్భాల్లో మాత్రం అన్నెసరీగా రేంజ్ బౌండ్ థింకింగ్ లోకి వెళ్ళకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.